సో జ్యుడిషియరీలో ఉండే కరప్షన్ సిస్టమ్ గురించి. జ్యుడిషియరీలో పెద్ద కాన్సెప్ట్. జ్యుడిషియరీలో కరప్షన్ సెన్సిటివ్ టాపిక్. కరప్షన్ ఉండదు మోస్ట్లీ, అంటే చాలా మటుకు ఉండదు. ఉన్నా కూడా అది దానికి ప్రూఫ్ ఉండదు. సో కరప్షన్ అంటే అది పార్టీస్ ని, అంటే ఇట్లానే విట్నెస్ ని హాస్టైల్ చేయడము, లేకుంటే వేరే వాళ్ళకి మభ్యపెట్టి నువ్వు నాకు కేసుకి అగేన్స్ట్ గా చెప్పకు, నాకు అగేన్స్ట్ గా చెప్పకు, నేను నీకు డబ్బులు ఇస్తా, ఇట్లాంటివే చాలా మటుకు ఇన్సిడెంట్స్ ఉంటాయి. లేకుంటే విక్టిమ్ ఎవరు మోసేయించాము. ఇప్పుడు చాలా మంది రేప్ కేసెస్ లో అమ్మాయిని పోయి పెళ్లి చేసేసుకుంటా, నేను నాకు రేపు తీసేసేయండి అంటా ఉంటారు. దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్, అంటే నువ్వు చేసిందంతా చేసి అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే అయిపోయిందా, నువ్వు చేసిన దానికంతా పోయిందా? అది కూడా కోర్ట్స్ చాలా మందికి ఎంకరేజ్ చేయడం. సో కరప్షన్ ఇస్ డిఫరెంట్ యాంగిల్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ కి థ్రెట్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళ అమ్మాయికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంకా కేసు వెనకాల తీసేసుకోవచ్చు. చాలా మటుకు ఇట్లా కూడా ఉంటుంది. ఇంకా పేరెంట్స్ వెరీ మచ్ ఎమోషనల్ గా ఈ అమ్మాయికి నేను పెళ్లి చేసుకుంటా అని అడగకపోతే నీకు పెద్ద గిఫ్ట్. ఎగ్జాక్ట్లీ, నువ్వు చేసేసుకో, అసలు ఇంకా ఇట్లాంటిది ఉండదు, ఒకరికి చేస్తారని అనుకోరు, నువ్వు పవిత్ర అయిపోతావు. సో అంటే చాలా మంది దగ్గర ఒక కేసు ఫైల్ చేసాం లాయర్ దగ్గర, ఈ వాయిదాలతోనే బిల్డింగ్ పెట్టేస్తారు వెంటనే. ఓకే, సో నిజంగా బిల్డింగ్ వాళ్ళు వాయిదా కొంతమంది, అంటే అందరు లాయర్లు ఒక ప్యాటర్న్ లో ఫీజు తీసుకోరు. దట్ డిఫర్స్. ఒక్కొక్క కేసుకి ఒక్కోలాగా తీసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళ ఇష్టం, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ కింద వాళ్ళ అది. బట్ వాయిదాలు తీసుకోవడానికి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి అవతల సైడ్ రాదు, ఒక్కొక్కసారి విట్నెస్ రాదు, ఒక్కొక్కసారి జడ్జ్ గారు అఫీషియల్ డ్యూటీలో ఉంటారు, ఒక్కొక్కసారి జడ్జెస్ తక్కువ ఉండడం వల్ల ఇద్దరు కోర్ట్స్ కి ఒకటే జడ్జ్ గారిని ఇస్తారు, ఒక్కొక్కసారి పీపీ రాదు. సో అదంతా డిఫరెంట్ సినారియో. ఒక లాయర్ ఎఫెక్టివ్ గా కేసు చేయడం అనేది ఆయన ఒక్క చేతిలో ఉండదు, ఆవిడ ఒక్క చేతిలో ఉండదు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. అసలు ఫీజ్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేను ఎంతో కొంత క్వశ్చన్ చేయగలను, నేను వచ్చి నా ప్రాబ్లం ఇది అన్నప్పుడు ఒక పేమెంట్ చెప్పి, అదే ఒక రూరల్ ఏరియాస్ నుంచి ఒకళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఏం తెలీదు, నేను చెప్పిందే వాళ్ళు చాలా రెస్పెక్ట్ తో వింటారు, వాళ్ళకు పేమెంట్ చెప్పడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే కొంతమంది చేస్తారేమో, బట్ అంటే మనకి ఎథిక్స్ ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ అన్ని దాని గురించి తెలిసినప్పుడు, ఇప్పుడు ఆ కేసుకి ఎంత అవుతుంది జనరల్ గా ఎవరైనా, ఇంకా నన్ను అడిగితే రూరల్ గా ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ చెప్పాలి, బికాస్ దే కాంట్ అఫోర్డ్. వాళ్ళు అసలు వచ్చి బయటికి వచ్చి ఈ కేసు నేను ఫైట్ చేయాలి అనుకోవడమే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆ అఫర్ట్ కే మనం అప్రిషియేట్ చేయాలి. అందుకే చాలా మంది మనకి లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అందుకే ప్రోబోనో కేసెస్ కూడా చేయాలి చాలా మంది అని, జ్యుడిషియరీ అని అడ్వకేట్స్ అయినా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనంతకు దట్స్ అ లాయర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. జస్ట్ అంటే లా ఫీల్డ్ ఇస్ అ వెరీ డివైన్. డివైన్ అంటే కొంచెం మంచి ఫీల్డ్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫీస్, ఇట్స్ అబౌట్ జస్టిస్. సో చాలా మటుకు వాళ్ళ కేసెస్ ఇంకా తక్కువ చేయాలి. అయితే ఇప్పుడు ఒక మర్డర్ కేసు ఫైల్ చేయడానికి వచ్చారు, ఇంత కేసు, ఒక యాక్సిడెంట్ కేసు ఫైల్ చేయడం, వాళ్ళకి ఇంత కేసు, అట్లాగా స్టాండర్డ్ ప్రైజెస్ ఆఫ్ ఫీజు అందుకుంటారు. స్టాండర్డ్ ప్రైజెస్ ఉండవు ఎప్పుడైనా. అది లాయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళ, అంటే ఇంత కోర్ట్ చేస్తే లాయర్ ఇది నాకు చాలా ఎక్కువ అంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో టు అనదర్. సో మీ ఇష్టం, వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు. స్టాండర్డ్ లాయర్స్ కోర్ట్ చేయడం అనేది ఏ బేసిస్ మీద కోర్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒక కేసు ఒక ఏరియాలో ఉందనుకోండి, చాలా చాలా సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు ఆ డిస్టెన్స్ రోజు ఆ డిస్టెన్స్ దూరం కోర్ట్ అనుకోండి, ఆ డిస్టెన్స్ చూసుకోవాలి. లేకుంటే ఆ కోర్టులో ఫైలింగ్ కి కొంచెం ప్రాబ్లం అవుతుందంటే ఆ ఫైలింగ్ కి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కోర్ట్ ఫీజు ఉంటాయి. ఇప్పుడు పార్టిషన్ సూట్లలో మనం జనరల్లీ సగం కోర్ట్ ఫీజే కడతాం. డిఫరెంట్ థింగ్స్.